ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. శుక్రవారం కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండల కేంద్రంలోని కెఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించడంతో పాటు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ఉన్న సమస్యలకు అక్కడిక్కడే పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం జిల్లాలో నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కందుకూరు నియోజకవర్గ పరిధిలోని లింగసముద్రం మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించునేందుకు దోహదపడుతుందన్నారు. లింగసముద్రం మండలం ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్న మండలమని అన్నారు. ఈ కార్యక్రమంలో 135 అర్జీలు వివిధ సమస్యలపై రావడం జరిగిందన్నారు. అందులో చుక్కల భూముల సమస్య, పొజిషన్లో ఒకరు ఉండి ఆన్లైన్లో మరొకరు ఉండటం, అసైన్ భూములకు సంబంధించి పట్టాలు లేకపోవడం, ఇలా ఎక్కువ శాతం రెవెన్యూ, భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలు రావడం జరిగిందన్నారు. వచ్చిన అర్జీలపై వచ్చే వారం నాటికి సమగ్ర విచారణ, నివేదికలు సిద్ధం చేసి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నమస్కారం. ఈరోజు లింగసముద్రంలో మండలంలో మనము ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి నెల ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు ఒకే కాన్స్టిట్యున్సీలో మనం ఈ మీటింగ్స్ పెట్టి సమస్యలు పరిష్కరించాలనేది సీఎం గారి యొక్క ఆదేశం. అందులో భాగంగానే ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. సో ఇక్కడ ఈ లింగసముద్రం మండలంలో హయ్యెస్ట్ రెవెన్యూ ఇష్యూస్ మన ముందుకు వచ్చినాయి. సో దీనికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసింది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ, తర్వాత బల్క్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒకే సమస్య మీద అనేక మంది సఫర్ అవుతున్న ఇష్యూస్ మీద కూడా సెపరేట్గా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ఇష్యూస్ మన దగ్గరకు వచ్చినాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు రిజాల్వ్ చేస్తాము. సో మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డాటెడ్ ల్యాండ్స్ అని, తర్వాత ఈ పొజిషన్లో ఒకరు ఉంటున్నారు అండ్ ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉంటున్నాయి అనేది, తర్వాత అసైన్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు కానీ అసైన్మెంట్ పట్టాస్ లేకపోవడం, పట్టా లేనోళ్ళు అసైన్ చేశారని రికార్డులో ఉండటం, ఇట్లా కొంచెం రికార్డులో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. సో తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఏదైతే ఈ వారం మనకు వచ్చిన అర్జీలు ఉన్నాయో వాటి మీద సమగ్రంగా విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మన సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్స్కి చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఏంటంటే సమస్యలు అనేవి మాత్రం 100% పరిష్కారం అవ్వాలి. సో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడం అనేది ముఖ్యమైనది కాబట్టి ఆ రకంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్క్ చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సమస్యలు, అలాగే ఇతర ఏవైతే సమస్యలు ఉన్నాయో నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, అవన్నీ కూడా కూలంకుషంగా ఆయన ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రభుత్వం సుపరిపాలన అందించాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి శుక్రవారం ఈ ప్రజా సమస్యల మీద ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమేమి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు మా నియోజకవర్గంలోని లింగసముద్రం మండలంలో ఉన్న మన హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గౌరవ కలెక్టర్ గారు కూలంకుషంగా అన్నీ కూడా ఆ గ్రీవెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి మా కలెక్టర్ గారి మీద, మా జేసీ గారి మీద, సబ్ కలెక్టర్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది.